కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరకు సర్వం సిద్దమైనట్లు కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ మీడియాకు తెలిపారు. రథోత్సవానికి 7 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 130 మంది కానిస్టేబుళ్లను బందోబస్తులో నిమగ్నం చేశామని, మహిళల పట్ల, భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరుగుతుందని కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ మీడియాకు తెలిపారు. అంటే 16, 17 తేదీన జరిగే జాతరకు తగినట్టు బందోబస్తు ఏర్పాటు చేసుకుని అందుకు తగినట్టుగా 7 మంది సిఐ సార్లు, 10 మంది ఎస్ఐలు, 130 మంది స్టాఫ్ అంతా కలిసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము బందోబస్తు చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తులు కూడా 3 కేటగిరీలు విధించి, ఒకటి రథోత్సవం టెంపుల్ ప్రిన్సెస్ ఒక భాగము, ట్రాఫిక్ ఒక భాగము, మూవింగ్ పార్ట్ ఒక భాగంగా డివైడ్ చేసుకుని ఆ విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేసుకుని వచ్చే భక్తులకు కానీ వచ్చే రాజకీయ నాయకులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 17వ తేదీ ఈవినింగ్ 5 గంటలకు జరిగే రథోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా ఎస్పీ గారు ఆర్డర్స్. దాని మేరకు మేము ఏర్పాటు చేసుకుని తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుని బ్యారికేడ్స్ ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకు కంప్లీట్ చేసే విధంగా సార్వని మనం వినియోగించడం జరుగుతుంది. 3 మంది లీడర్లు ఉన్నారన్నారు. అయితే ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ ఉంటుంది సార్. అయితే 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాల్లో ఒక వర్గంలో ఇద్దరు ఉంటారు సార్. వాళ్ళని ఎలా మీరు శ్రద్ధ చేయగలరు? మరి పై అధికారుల మేరకు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళను కన్వీనియన్స్ చేసి ఆ సమయం తగ్గట్టు మేము వాళ్ళతో నచ్చజెప్పి ఏర్పాటు చేస్తున్నాం. సార్, రథోత్సవంలోన తాగుబోతే వాళ్ళు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు. అందుకోసం వాళ్ళ కోసం సపరేట్గా స్పెషల్ టీమ్ అంటే క్రైమ్ పార్టీని ఏర్పాటు చేయడం. ఎటువంటి ఏదైనా జరగకుండా ఏదైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు అనవసరమైన సార్ రథోత్సవ ఏరియాలో హెల్ప్ డెస్క్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? అవును, ఒకటి రథోత్సవ ఏరియాలో అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పడడం జరిగింది. అది వచ్చేసి 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్ వరకు ఉంటుంది అవుట్ పోస్ట్. అంటే మీరు చెప్పినట్టు మహిళలకు ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగే యూటీజీ లాంటి కోసం అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా అన్ఈజీగా అనిపిస్తే అక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తే దాని మీద చర్య తీసుకుంటాం. పొరపాటున చిన్నపిల్లలు ఎవరైనా మిస్ అయితే వాళ్ళ కోసం కూడా అక్కడ మేము అనౌన్స్మెంట్ లాగా ఏర్పాటు చేసి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లాగా ఏర్పాటు చేసాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడికి చెప్తే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం.